Hi, this is Dr. Dattatreya, vascular and endovascular surgeon, Wound Care Hospital, KPHP, Hyderabad. So, diabetic foot ulcer. So, most common cause of foot ulcers, chronic non-healing ulcers of foot అనే దాంట్లో మొదటిగా మనకు డయాబెటిక్ ఫుట్ అనేటువంటిది వస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ట్రామాటిక్ కాజెస్ ద్వారా మన కాలు యాంపుటేషన్కి గురైతే నాన్ ట్రామాటిక్ యాంపుటేషన్స్ అంటే దెబ్బలు తగలకుండా యాక్సిడెంట్లు అవ్వకుండా కాళ్ళు తీసేసిన వాటిల్లో 80% కేసెస్ మనకి డయాబెటిక్ ఫుట్ అల్సర్ వల్ల మనకు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటిది అంటే షుగర్ ఉన్నటువంటి పేషెంట్ ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండడం వల్ల అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల షుగర్ తాలూకు కాంప్లికేషన్స్లో పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటిది ఒకటి. ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ద్వారా పేషెంట్కి స్పర్శ జ్ఞానం అనేటువంటిది తగ్గిపోతుంది. సో దీనివల్ల పేషెంట్కి కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కినట్టు ఉండడము, లేదా కాళ్ళల్లో పిన్నులతోటి సూదులతోటి గుచ్చినట్టు అనిపించడము, లేదా పాదాల మీద ఏదో పాకినట్టు అనిపించడము, లేదా మంటలుగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి ఇనీషియల్గా వస్తాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి స్పర్శ జ్ఞానం అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరిగి ఉంటుంది. ఎప్పుడైతే స్పర్శ జ్ఞానం అనేటువంటిది తగ్గిపోయిందో ఏదైనా కాళ్ళల్లో గాయం తగిలినా, లేదా వేడిగా ఉన్నప్పుడు కాలు రోడ్డు మీద కానీ వేడి ప్రదేశం మీద కాలు పెట్టినప్పుడు బొబ్బలు రావడము, అది వీళ్ళు రికగ్నైజ్ అనేటువంటిది చేయలేకపోతారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ గాయాలని కానీ ఈ బొబ్బల్ని కానీ రికగ్నైజ్ చేయరో దాని కింద కొద్ది రోజులకి ఇన్ఫెక్షన్ అనేటువంటి స్ప్రెడ్ అవ్వడము, దీంతో పాటు వీళ్ళకి షుగర్స్ అనేటువంటి అన్కంట్రోల్ ఉండడం వల్ల గాయం అనేటువంటిది తొందరగా ఇన్ఫెక్ట్ అవ్వడము, అండ్ ఎప్పుడైతే వీళ్ళకి ప్రొటెక్టివ్ సెన్సేషన్ అనేటువంటిది అది టచ్ టెంపరేచర్ పెయిన్ అనేటువంటిది లేదో వీళ్ళకి డస్ట్ పార్టికల్ వీళ్ళు డైలీ యాక్టివిటీస్ అలాగే చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళకి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న డస్ట్ కానీ లేదంటే ఏదైనా ఫ్యాబ్రిక్ మెటీరియల్ కానీ దుమ్ము కానీ అక్కడే పేరుకుపోయి ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. సో క్రమక్రమంగా ఇన్ఫెక్షన్ అనేటువంటిది చర్మంలో నుంచి లోపలి టిష్యూస్కి అంటే సబ్క్యూటేనియస్గా ఫ్యాట్ కానీ మసిల్స్ కానీ బోన్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇనీషియల్గా పేషెంట్కి చిన్నగా గాయం ఉన్నప్పుడు పెద్దగా సిమ్టమ్స్ అనేటువంటివి ఉండకపోవచ్చు. సో పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తాడు. క్రమక్రమంగా గాయం అనేటువంటిది డీపర్ టిష్యూస్కి వెళ్ళే కొద్దీ అప్పుడు వీళ్ళకి పెయిన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. తర్వాత గాయం నుంచి నీరు లాంటి పదార్థం కానీ చీము లాంటి పదార్థం రావడము, బ్యాడ్ స్మెల్ తోటి ఉన్నటువంటి డిశ్చార్జ్ అంటే పస్ లాంటి మెటీరియల్ రావడము, అక్కడి నుంచి రెగ్యులర్గా వూండ్ అనేటువంటిది మానిపోకుండా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, గాయం అనేటువంటిది లోపలికి స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటు మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకు దీంతో పాటు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకు సప్లై చేసే రక్త సరఫరా ఏదైతే ప్యూర్ బ్లడ్ సప్లై చేస్తాయో ఈ రక్తనాళాలు అనేటువంటివి బ్లాక్స్ అనేటువంటివి ఏర్పడతాయి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏజ్ ప్రాసెస్ కానీ లేదంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేటువంటిది ఈ డయాబెటిక్ ఫుట్తో పాటు న్యూరోపతితో పాటు కలిసి ఉండడం వల్ల కానీ కావాల్సినంత పరిమాణంలో మనకు గాయానికి కానీ కాళ్ళకు కానీ బ్లడ్ సప్లై అనేటువంటిది లేకపోవడం వల్ల ఎప్పుడైతే ప్యూర్ బ్లడ్ ఆర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందట్లేదో బ్యాక్టీరియాల్స్ కానీ లేదా వేరే ఆర్గానిజమ్స్ కానీ మంచిగా అక్కడ గ్రో అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ అనేటువంటి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. సో నార్మల్గా డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్కి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ తోడైనట్టయితే రెండూ కలిపినప్పుడు సివియారిటీ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ గాయాలు వారాల నుంచి నెలల కొద్దీ మానకోకుండా గాయం పెద్దగా అవుతూ ఉండడము, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, సెప్సిస్లోకి వెళ్ళడము, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇనిషియల్గా ఒకవేళ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఆర్టరీస్లో బ్లాకేజ్ అనేటువంటి ఉన్నట్టయితే పేషెంట్స్ ఎక్కువ దూరం నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇనిషియల్గా 2-3 కిలోమీటర్లు నడవగలిగే పేషెంట్ గ్రాడ్యువల్గా ఒక 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్, 750 మీటర్స్, 500 మీటర్స్ వరకే నడవగలుగుతారు. సో క్రమక్రమంగా వాకింగ్ డిస్టెన్స్ అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి వాకింగ్ డిస్టెన్స్ అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుందో దానికి మనకు వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఏంటిదంటే ఆర్టరీస్ అనేటువంటిది బ్లాక్ అవ్వడం. సో అబ్నార్మల్ ఫ్యాట్ అనేటువంటిది బాడీలో లో డెన్సిటీ లిపిడ్స్ అనేటువంటివి రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల ఈ బ్లాకేజెస్ అనేటువంటివి ఏర్పడతాయి. సో పెరిఫెరల్ న్యూరోపతితో పాటు ఈ బ్లాకేజెస్ కూడా తోడైనట్టయితే కావాల్సినంత పరిమాణంలో రక్త సరఫరా లేకపోవడం వల్ల గాయం మానకుండా ఉండడము, మొండి గాయం కింద మారిపోవడము అండ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడము అనేటువంటివి ఉంటుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే ఇనిషియల్గా మీ కాల్ని ఒకసారి క్లినికల్గా అసెస్ చేసి మీ గాయం డెప్త్ ఎంత లోపల వరకు ఉంది, ఎంత సివియారిటీలో ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా, అండ్ కాళ్ళకి అడిక్వేట్ రక్త సరఫరా అవుతుందా లేదా అనేటువంటిది క్లినికల్గా చెక్ చేసుకోవడం అవుతుంది. క్లినికల్గా ఒకసారి ఒక రీజన్ అనేటువంటిది ఐడెంటిఫై అయిన తర్వాత అవసరమైతే కలర్ డాప్లర్ ఫ్లో ఇమేజింగ్ కానీ లేదా సిటీ స్కాన్ అనేటువంటి చేసుకోవడం వల్ల మీ కాళ్ళలో రక్తనాళాల బ్లాకేజ్ ఉందా లేదా, ఉంటే ఏ సివియారిటీలో ఉంది, ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఒకవేళ పెరిఫెరల్ న్యూరోపతితో పాటు ఈ బ్లాకేజెస్ ఉన్నట్టయితే వాటి యొక్క రక్త సరఫరా పెంచడానికి ఎయిదర్
ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ లాంటి బెలూన్ యాంజియోప్లాస్టీలు చేసుకోవడము, దాని ద్వారా మీకు స్టంటింగ్ అవసరమైతే స్టంటింగ్ చేసుకోవడము, రక్త సరఫరా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎండోవాస్కులర్ లాగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడైతే ఓపెన్ బైపాస్ సర్జరీస్ చేసుకుని ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బైపాస్ చేసి డిజిటల్ పార్ట్కి అంటే కింది భాగానికి మంచి రక్త సరఫరా ఇచ్చినట్టయితే దాని తర్వాత గాయాన్ని రెగ్యులర్గా డిబ్రాయిడ్మెంట్ అంటే సర్జికల్ డిబ్రాయిడ్మెంట్ అవ్వచ్చు లేదా కెమికల్ డిబ్రాయిడ్మెంట్ అవ్వచ్చు. దీంతోపాటు వెయిట్ బియరింగ్ ఏరియాస్ ఏవైతే ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో వాటికి ఆఫ్ లోడింగ్ షూ ఆర్ చెప్పల్స్ అనేటువంటివి మనం వేర్ చేయడం వల్ల ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ యాంపుటేషన్ వరకు వెళ్లకుండా పాదాలని కానీ కాళ్ళని కానీ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ కానీ ఇటువంటి లక్షణాలు కానీ మీకు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ని కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాట్రిక్ స్పెషలిస్ట్, వూండ్ కేర్ హాస్పిటల్, KPHB హైదరాబాద్.